ఇబ్బందికర పరిస్థితులు తప్పకపోవచ్చు. కొంతమంది రెబల్స్గా కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ముందు ముందు రసవత్తర రాజకీయం చూడబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ చిరంజీవి రెడ్డి. యూ కెన్ లెఫ్ట్. విద్యాసాగర్ కనెక్ట్ అయి ఉన్నారు. విద్యాసాగర్, ఒక 2 minutesలో ఏంటి నెల్లూరు జిల్లాలో పరిస్థితి బీజేపీ ఎంట్రీ తర్వాత? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తంగా చూస్తే 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాలు ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించి 6 నియోజకవర్గాలకి అభ్యర్థులు కూడా ప్రకటించారు. ఈ అభ్యర్థులు జనసేనకైతే అవకాశం లేదు. మొత్తం 6 మంది అభ్యర్థులకి పూర్తిగా టీడీపీ పార్టీ 6 మంది అభ్యర్థులు ప్రకటించి, ఇదే క్రమంలో ఇప్పుడు కొత్తగా వీళ్ళకి పొత్తుల్లో భాగంగా బీజేపీ కూడా అతమైంది. కాబట్టి ఇంకా రిమైనింగ్ 4 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 4 సీట్లు కూడా చూసుకుంటే వెంకటగిరి, చూసుకుంటే సర్వేపల్లి, అలాగే చూసుకుంటే కోవూరు, ఈ 4 నియోజకవర్గాలు కూడా ఓసీ నియోజకవర్గాలకు సంబంధించి 4 నియోజకవర్గాలు ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ పొత్తుల్లో ముఖ్యంగా బీజేపీ ఆత్మకూరు నియోజకవర్గానికి తమకు కావాలని చెప్పి ఇప్పటికే పట్టుబట్టినట్టు మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 1970s లో ఇక్కడ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వెంకయ్య నాయుడు లాంటి ఉపరాష్ట్రపతి ఆ స్థాయికి ఎదిగిన నేతలు కూడా ఉదయగిరి, ఆత్మకూరు ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు పోటీ చేయడం, ఆ రోజుల్లో బీజేపీగా స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ గెలవడంతో బీజేపీ ఇక్కడ పట్టుబడి జరిగింది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా టీడీపీ దానికి సానుకూలంగా లేదు. మొత్తం మీద చూసుకుంటే ఇటు జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఈ ముగ్గురు పార్టీ పొత్తులు ఏర్పడిన తర్వాత ఈ నెల్లూరు జిల్లాలో జనసేనకి అలాగే బీజేపీకి ఇక్కడ సీట్లు ఇచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి ఓటు బ్యాంకింగ్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే జనసేన నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ లో కానీ సీట్లు ఇవ్వాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. కానీ వాళ్ళకి ఇక్కడ ఓటు బ్యాంకింగ్ గతంలో 2019లో చూసిన ఎలక్షన్ లో పడిన ఇస్తే సీటు కోల్పోతామనే ఉద్దేశంతో ఇక్కడ ఎక్కడా కూడా నెల్లూరు రూరల్ లో చూసిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డికి టికెట్ కేటాయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు టౌన్ పొంగూరు నారాయణ మాజీ మంత్రికి కేటాయించారు. సో ఇప్పటి వరకు మనం రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం మళ్ళీ నెక్స్ట్ డ్రైవ్లో మిమ్మల్ని కనెక్ట్ అవుతాము, కాంటాక్ట్ చేస్తాము. రైట్, అక్షర సత్యం గారు ఉన్నారు. సత్యం గారు, ఇప్పుడు దాకా క్షేత్రస్థాయిలో మా ప్రతినిధులు